ప్రమాణం ఉండాలి. కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలువబడుతుంది. సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే యథార్థమునకు శ్రీకాళహస్తిలో నది లేదు ఒకప్పుడు. అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. అగస్త్యుడు మహాశివభక్తుడు. ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది. అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే, లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడడానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున